తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. బీఆర్ఎస్ కు జైకుట్టి గులాబీ కండువా కప్పుకున్న నాయకులు కార్యకర్తలు. శాసన మండలి నుంచి వైసీపీకి వాకౌట్. సమాధానాలు చెప్పే ధైర్యం లేక వైసీపీ సభ్యులు పారిపోయారంటూ సెటైర్లు. ఢిల్లీకి చేరుకున్న కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు. ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై ఫిర్యాదు. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపర్ ఆఫర్. నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్యాద్రి నాయుడు, భాస్కర్ గౌడ్, షేక్ ఆరిఫ్, వెంకటేష్ తో పాటు 350 మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి అతిపెద్ద మెజార్టీతో 2 సార్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను గెలిపించాం. ఎవరూ సొంత శక్తితో గెలిచిన వారే కాదు, కేసీఆర్ వంటి శక్తి వెనుకాల ఉండకపోతే కేవలం వార్డు మెంబర్ గా కూడా వారు గెలవకపోతుండే. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పి పార్టీ మారారో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికీ స్పష్టంగా ప్రజలకు చెప్పలేదన్నారు. 4 ఏళ్ల అధికారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలనకు పనికిరాదని ముందే గుర్తించి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే వచ్చిన నాయకులందరికీ భవిష్యత్తులోనూ సముచితమైన స్థానం, గౌరవాన్ని అందిస్తామని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను చూస్తుంటే తనకు బాధేస్తుందని, వారంతా జెండా కూలీలుగా మారారని వారిని చూస్తే జాలేస్తుందంటూ కార్తిక్ రెడ్డి అన్నారు. వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది, మనం అందరం నీరసపడిపోతాం అనుకుంటుర్రు. ముఖీద్ సాబ్కి 5 నిమిషాలు టైం ఇస్తేనే రేవంత్ రెడ్డికి 5 రోజులు పడుకోకుండా స్పీచ్ ఇచ్చిండు. రామన్నన్ లోపలేస్తే ఎట్లయితుంది? ఈ విషయం తెలుసుకోవాలా. కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం మనం ఎట్లా తయారమైన విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చిన్న శాంపుల్ సైజ్ 5 నిమిషాలు మాట్లాడిన వెంటనే అనర్గళంగా 20 నిమిషాలు మాట్లాడిన ముఖీద్ సాబ్కి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా మామూలు రాజకీయాలు ఎట్లుంటుంది, 4 రోజులు అధికారం కూడా వదులుకోరు. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం మన ఎలక్షన్ రోజుకి వస్తాంలే పార్టీలు అని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు, ముఖ్యంగా రాయన్నర్కి అసలు పనికిరాదు. కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీదన వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరిమణులకి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు పార్టీలకు ఎవరైతే వచ్చున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆ పార్టీలో ఇమడలేక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేందర్ కూడా కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక మా మహిళా సోదరి మండలి అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలగేసినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదే अमेरिका से आए थे, उन्होंने कहा कि मैं 10 साल के बाद आया हूँ, मैं नर्सिंग की जाकर देखने के बाद मुझे ऐसा दिख रहा है अमेरिका से भी आगे बढ़ रहा है, तो हैदराबाद था, तेलंगाना स्टेट है। इसलिए मेरे भाइयों बहनों, ये लोग धोखेबाज है कांग्रेस वाले, हमको एक जगह रहने नहीं देते, आपस में लड़ाते हैं। देखिए तेलंगाना बनने के बाद कितने फिसादात हो रहे हैं, हर जगह हिंदू मुस्लिम फीलिंग फैल रहे हैं। और केसीआर साहब ने दौरे हुकूमत में अमन का, भाईचारे का पैगाम दिया है। इसलिए मैं तमाम मेरे बहनों भाइयों, आज खास तौर से जो मेरे पार्टी में मेरे भाई ज्वाइन किए,
मैं सबका वेलकम करता हूँ और एक ही बात कहता हूँ, आपकी कोई पार्टी है वो BRS पार्टी है, आपके कोई लीडर है वो KCR साहब है, आपके कोई लीडर है वो KTR साहब है। इनके हाथ मजबूत कीजिए, इंशाल्लाह बहुत जल्द बहुत बड़ा इनकलाब आने वाला है। ये झूठ है, हमेशा हुकूमत नहीं कर सकते झूठ बोल। అన్ని చోట్ల కూడా విస్తరించింది। నా విజ్ఞప్తి నా ప్రార్థన మీతో ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు। కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు। రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా। నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు। ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు। రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు। గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు ఆమె। వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు। జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయని చెప్పారు। దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు। ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు। దిశ చట్టం సరిగా పనిచేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవంటూ ప్రశ్నించారు హోంమంత్రి అనిత। ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అనితకు మధ్య వాగ్వాదం జరిగింది। దీంతో సభ నుంచి వైసీపీ సభ్యులు వాక్ చేశారు। ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతుంటే వాటికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు। అయితే గౌరవ మంత్రి స్థానంలో ఉండి దమ్ము ధైర్యం అనే పదాలు వాడడం సరికాదు అని మండలి చైర్మన్ వ్యాఖ్యానించడంతో ఆమె క్షమాపణ చెప్పారు। ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి। సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా మీకు? మేడం మీరు చేరుతో మాట్లాడండి అధ్యక్ష, ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష, మీరు సభతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి। ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష। నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష। మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష। 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి। గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష। ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గాంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష। 5 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష, ఈ శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది, శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది। ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్ లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా నేనైతే చదివాను। ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా చెప్పారు। ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష। అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు। సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు। నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను। మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము। వెళ్ళిపోతామని మాట్లాడమేంటి సార్, ఇప్పుడు అనాలి షేమ్ అని। మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు। దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్ సార్, మీరు మాట్లాడమేంటి సార్, ఇప్పుడు అనాలి షేమ్ అని। మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు। దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ మూసీ నిద్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్। పేదలతో
గోడు నొక్కడు ఎవరు మందులు పడలేదు. ఎక్కడ పోతావు రేవంత్, నీవు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసమే, అప్పుడే సంవత్సరం అయింది. మిడిసి పడకు, నీ అధికార హోదా, ఆస్తులు, అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంట రావు. మంచి పేరు తెచ్చుకో, కానీ తూ ఈ నానా అనిపించుకోవద్దు. ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో. నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు. ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వారు ఇదే ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ కడిగే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. అహంకార పూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్న ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బుల్డోజర్లు వచ్చేది మీ మీదే కాదు, మీ మీదకు బుల్డోజర్లు వచ్చేది మా మీద కాదు, మీ మీదకు. కాంగ్రెస్ ను పాతరేసే రోజు వస్తుందని గుర్తుపెట్టుకో అన్నారు ఈటెల రాజేందర్. అనంతరం మూసి ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి 18 నెలలు పడతా ఉంది. అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటా ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు, డిపిఆర్ తయారు కోసమే 150 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాపం నిన్న మొన్ననే క్యూర్ అయి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు, ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి, దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు. వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగినరు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది. కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు, హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు, ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసన వస్తున్నాయో మనందరం చూసాం. మేము అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి? మమ్మల్ని నువ్వు ఏ చెర్లకైతే ఇలా డ్రైనేజ్ వాటర్ వస్తుందో. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు. ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై ఫిర్యాదు చేయనున్న బాధిత కుటుంబాలు, వారితో పాటు మానవ హక్కుల కమిషన్ కలనున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోభాలక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా పాల్గొన్నారు. జైల్లో ఉన్న వాళ్ళని కూడా హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి సీఎం మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి, జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున, ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపు, మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్కుపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం. మా పార్టీ, మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం. వాళ్ళ న్యాయమైన పోరాటంలో
మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వాటికర్ యాడి తొమ్మిది నెలల వరకు మేము ధర్నా చేసి 9 నెలలు మేము పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం, కొడంగల్ పోయి ధర్నా చేసినాం, కోసికి పోయి ధర్నా చేసినాం, మళ్ళా అకిన్పేట చేసినాం, లెగచెర్ల చేసినాం, దుద్దెల చేసినాం, అన్ని దగ్గర ధర్నా చేసినాం. ధర్నా చేసినా కానీ ఒక్క రేవంత్ రెడ్డి రాకడ లేదు, తిరుపతి రెడ్డి రాకడ లేదు, ఒక కలెక్టర్ రాకడ లేదు, ఒక ఎమ్మడో రాకడ లేదు, ఒక గిడ్డవాడి రాకడ లేదు. నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అన్ని వేసుకొని ఒక 4 పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాడు. అగ్రంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు. మేము బువ్వ వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న పిల్లలు ఏం ఇంత దాడి చేసి దొబ్బిన తర్వాత కలెక్టర్కి కొట్టరి అని అర్ధరాత్రి ఒకరు కొట్టాం. రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి 500 పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికి వేసుకొని డిస్టంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కాళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మొగోళ్ళని నా మల్మన్ని, నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి ఉండోళ్ళు కొద్ది అందరూ రాజ్యం బట్టి ఉండ్రు. గుట్టల పోటీ, చెట్ల పోటీ వాళ్ళు ఉండరు. ఆడోళ్ళ కానీ మా తండా పూరా ఖాళీ ఉండేది, ఒక్క మనిషి లేదు తండలా. ఇస్తోది మా రేవంత్ రెడ్డి 400 పెన్షన్లు ఇస్తున్నానే, మాకు బేకే లేదు, పెన్సిల్ బేక్ లేదు, పెన్సిల్ బేకు లేదు, మాకు రుణం మాకు బేక్ లేదు. మా భూమి వదిలేయాలి, మా పిల్లలను ఇసి పెట్టాలి, ఉండోళ్ళు గుట్టల పట్టు ఉండోళ్ళు ఇంటికి రావాలి. నాది 8 ఎకరాలు మొత్తం భూమి పోతుండదు. 8 ఎకరాలు ఉండదు నాకు. 8 ఎకరాలు ఒక్క సంచెడు కూడా మిగులుతలేదు. 3 ఇండ్లు కట్టినా పెద్ద సెరాపేజీ, 3 ఇండ్లు గింత ఒక ఇల్లు గింత ఒక రూమ్ కూడా మిగులుతలేదు. ఏం చేయాలి? పెట్టు महिला से बहुत लड़ाई हो रहा है। पहला से इधर उधर भाग दौड़ किया है। ये वो कलेक्टर का पास गया, तिरुपति रेड्डी का पास गया, पास में सोया मेरा बेटा इधर कोने पे सोया है। वो लड़की का ऊपर से आके उसको उन लोग का शू पहने लाया, वो शू वाला बेड से ऊपर से चलते जाके लड़का को लेके गए। कैसा किधर लेके जा रहा है सर करके बोला तो बाजू रहो तुम, बाजू रहो, किधर नहीं लेके उधर लेके जाके वापस लाएगा करके बोला। फिर भी मैं गया, अकेला लड़का है, बाप नहीं है ये गांव में, परदेसी हम लोग को पालने के लिए गया करके फिर भी गया तो भी एक चल करके धक्का पे धक्का दिया, मेरे को लेके गया उधर तलक, बड़ा डीसीएम खड़ा कर दिया, उधर तलक लेके गया, चढ़ा ऊपर करके बोला। एक पुलिस वाला क्या बोला, नहीं लेडीज को नहीं लेके जाना करके बोला। तो अभी कुछ दिन से हम लोग को घर में नींद नहीं है, हम लोग जंगल में सो रहे हैं, हम लोग को सांप काटेगा, चूहा काटेगा, कुत्ता काटेगा, इसका जवाबदारी कौन है? हमारा साथ बिस्तर नहीं, आया बोले तो भाग दौड़, ना खाना ना पीना ना कुछ कुछ। हम लोग का बच्चे लोग का स्कूल खराब हो रहा है, सब हो रहा है, इसका कोई जवाबदारी नहीं। हम लोग को कोई रेस्पॉन्ड नहीं दे रहा है। उधर हमारा जात वाला हमारा दीदी ने लेके आया, हम लोग आए। हाँ, अभी आप क्या चाहते हैं? हम लोग को हमारा बच्चा लोग को हमारा भेज देने का, वो जेल में है ना, उन लोग को घर पोस्ट कर देने और एक जमीन नहीं चाहिए। दिखाने जगह पे भी बहुत
మూసీ నిద్ర తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అనేక రకాల ఇండస్ట్రీస్ పట్టంచెరు నుంచి మొదలు పెడితే, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పారిశ్రామిక కాలుష్యం ఇక్కడ వచ్చి కలుస్తుంది. దానికి ఏం చేయబోతున్నారు? ముందు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని డ్రైనేజ్ నీళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో కానీ ఇక్కడ కలుస్తుంది. మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళని కూడా ఇక్కడ సంగతి తేల్చకుండా ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూలగొన్నటువంటి కాలుష్య పదార్థాలు దీనికి కాకుండా మందిరాలను ఆదుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా చూడాలి. ఈ 2 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్లలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ ఉంటాం. ఆ మధ్యలో మిగిలింది 1 సంవత్సరం. ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లొస్తాయి ఇడికి? ఈ యొక్క మూసి ఇంటి పక్కకు మొత్తంగా గోదావరి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దోమలు ఉన్నాయని ఇక్కడ వచ్చుంటారు. ఎక్కడైనా దుర్గంధం వస్తుందా? ఎవరైనా రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మా ఈ బస్సుకి శాలివాహన నగర్లో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మూసీ పరివాహక ప్రజలకు భరోసా కల్పించేందుకు స్థానిక నివాసులతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతిరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయనున్నట్లుగా డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతో హుస్సేన్ నాయక్ వినతి పత్రం ఇచ్చి వివరించిన డాక్టర్ రామచంద్ర నాయక్, బలరాం నాయక్, బాలు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ దుష్ట పాలనలోని వేములఘాట్లో రైతు ఆత్మార్పణ, రైతులకు సంకెండు, దళితులను ట్రాక్టర్తో తొక్కించిన ఘటనలు మరచారా? రైతుల సమస్యలు వినటానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న ఆకర్షతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ జోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. చిల్లర అవకాశవాద కుట్రపూరిత రాజకీయాలతోటి మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు. పార్టీ ఊనికి కోసం అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు, వారి సమస్యలను వినటానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా వెళ్తుంది. రైతులు ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. సరే, అక్కడ ఏముందో పార్టీలకు అతీతంగానే ఉంటుంది. మాది బాగా కక్ష సాధింపు ఏముండదు. కమిషన్ అంటే తెలిసిన విషయం. బట్ అక్కడ గిరిజన బిడ్డలు అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దాని పరిస్థితులు కూడా ఒక సబ్మిషన్ ఏంటంటే సార్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకు కూడా భూములు లేవు. అలాంటి వాళ్ళు దుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా కుంటుపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. అది ఇక్కడ అవసరం పడితే తప్పదు. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు.
కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొన్ని చేయాల్సింది, కానీ కొంచెం సరే మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఇంకోలా ఉంది. చూద్దాం ఏముండదు. మీరు ఇచ్చిర్రు. మా బలరాం నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలు నాయక్ గారు, మా రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. చూస్తాను నేను అక్కడ కూడా చూసి ఇచ్చిన తర్వాత చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం. ఓకే. పాడేరు అల్లూరి జిల్లా పెదబైలు మండలం వనభంగి పంచాయతీ జాదిగూడ గ్రామంలోని అటవీ శాఖ భూముల్లో 15 ఎకరాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. అల్లూరి జిల్లా పెదబైలు మండలం జిల్లా ఎస్పీ అమిత్ బర్గార్తో వనభంగి పంచాయతీ జాదిగూడ గ్రామ అటవీ ప్రాంతంలో 15 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసింది. జాదిగూడ గ్రామానికి చెందిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తోటలపై పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఎస్పీ అమిత్ బత్తార్ ఆదేశాల మేరకు పెదబైలు మండలం వనభంగి పంచాయతీ జాజిగూడ గ్రామ అటవీ శాఖ భూముల్లో గంజాయి తోటలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం డ్రోన్ల సహాయంతో సాగు చేస్తున్నట్లుగా గుర్తించారు. గ్రామ రెవెన్యూ అధికార ఆధ్వర్యంలోని పెదబైలు ఎస్ఐ రమణ, అటవీ విభాగం అధికారులు గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గ్రంథాలయం చూడు కత్తిపోగలు చూసుకో అంతే. వెరీ గుడ్. సర్వేర్ గారు మీరు కూడా ఒక దెబ్బ అండి, వీడియో తీస్తాను. రారా బాబు, స్పీకర్ గారు రండి, మీరు ఎలాగంతే ఇలాగ